అమ్మ శాంతి గారు, మీ అందరికీ కూడా నా వందనాలు చెప్తూ, ఈరోజు గ్రేట్ ఈవెంట్స్, 2 ఈవెంట్స్ ఉన్నాయండి. అది ఒకటి మన భారతదేశం సంబంధించింది, మన భారతీయులకు సంబంధించింది. అది 1947 ఆగస్టు 15 మన భారతదేశం స్వతంత్రం రావడం, అది మన దేశానికే పండుగ. రెండవది శ్రీహరి గారి బర్త్డే, ఆయన పండుగ రోజు కూడా ఆగస్టు 15. అది మన తెలుగు చలచిత్ర పరిశ్రమకే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు సోదరునికి కూడా పండుగ రోజే. ఇంత మహోన్నత దినం నాడు శ్రీహరి గారి బర్త్డే జరపడం, మీరందరూ హాజరవడం, నేను మాట్లాడడం, అది నా అదృష్టంగా భావిస్తున్నా. ఏంటి శ్రీహరి గారి గొప్పతనం? వాట్ ఈజ్? ఆయన చాలా గొప్ప యాక్టర్. ఓకే, చాలా మంది గొప్ప యాక్టర్ ఉన్నారు. ఆయన చాలా గొప్ప నిర్మాత. డబుల్ ఓకే, చాలా మంది ఉన్నారు గొప్ప నిర్మాతలు. ఆయన డాక్టర్ శ్రీహరి. ఓకే, చాలా మంది ఉన్నారు డాక్టర్లు. కానీ మంచి మనసున్న మానవత్వం ఉన్న మహనీయుడు శ్రీహరి గారు. కాబట్టే ఆయన మనం సెల్యూట్ చేయాలి. ఇలాంటి పుట్టినరోజు పండుగలైనా నిండు నూరేళ్ళు జరుపుకోవాలని, ఆ దంపతులు కలకాలం వర్ధిల్లాలని, అలాగే శ్రీహరి గారు ఇప్పుడు చేస్తున్న ఏ మంచి పనులు అయితే ఉన్నాయో ఆ మంచి పనుల్ని కొనసాగించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటున్నా. మిత్రులారా, అందరికీ ఈరోజు నా ఇంటికి వచ్చి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తున్నాను. అంత పెద్ద సామాజిక స్పృహ ఉన్న ఒక నారాయణమూర్తి గారు నన్ను అంతగా ఆశీర్వదించి మా అక్షర ఫౌండేషన్ బ్లెస్ చేసి మేము సాధించిన ఈ సంవత్సరానికి ఈ గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ఏదైతే ఉందో ఆయన చేతుల మీదుగా మళ్ళీ నాకు ఇయటం. నేను ఎప్పుడు చెప్తుంటా, ఎవరి కాళ్ళు వాళ్ళు మొక్కుకుంటే ఎక్సర్సైజ్ అవుద్ది, పెద్దలకి ఎవరికైనా పెడితే అది గౌరవం అవుద్ది అని. సో నా గురించి నేను ఎక్కువ చెప్పుకునే తత్వం కూడా నాది కాదు. బట్ నన్ను బ్లెస్ చేయటానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. నాకు ఇంకా నేను మంచి పనులు చేయడానికి నాకు శక్తిని ఇవ్వాలి. మీరందరూ ఆశీర్వాదం నాకు కావాలి. నా అక్షర ఫౌండేషన్కి ఇంకా ఎనర్జీ పెరిగి ఇంకా వేల నుంచి లక్షల మందికి నేను రీచ్ అయ్యే విధంగా మీరందరూ ఆశీర్వదించాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10 సినిమాలు అండర్ ప్రొడక్షన్లో ఉన్నాయి. చేయబోయేవి ఒకటి మీ నాగు సినిమా, ఒకటి నాకు అద్భుతంగా కథ నచ్చింది. తన కోసం కొత్త కమిట్మెంట్ అయితే ఈ ఇయర్కి, ఈ బర్త్డేకి నేను చెప్పుకునే సినిమా నాగుదవుద్ది. నాకు ఇంతకుముందు ఎప్పుడూ అట్లాంటి ఆశ లేదు. ఎందుకంటే సేవ అనేది ఎక్కడి నుంచైనా చేయొచ్చు. నాకున్న శక్తిలో నేను నా సంపాదనలో ఒక 50 పైసలు సర్వీస్కే యూజ్ చేస్తున్నా. బట్ ఇప్పుడు ప్రజల్లోకి రావాలనే ఆశ అయితే నాకు కలిగింది. 2014 100% ప్రజల మధ్యన ఉండి సేవ చేయాలనే ఆలోచన ఉంది. గ్యారంటీగా నేను వస్తా. అది ఇండిపెండెంట్గా వస్తా. మీకేం నష్టమా? నేను ప్రజల పార్టీ, నన్ను నేను వస్తా గ్యారంటీ. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఇప్పుడు ఎట్లయితే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్గా ఉన్నానో, నేను రాజకీయాల్లో కూడా వస్తే అట్లాగే ఉంటాను. నేను
ఏడుకనిచ్చానో చేస్తా.